కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు. ఎవడ్రా వాడు? ప్రతిపక్షమా మిత్రపక్షమా? ఏ పక్షం? వాడు ఏ పక్షము కాదన్నా. ఆ? ఏ పార్టీ కార్యకర్తారా వాడు? వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. నన్ను వేసడానికి ఎవడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా? సుపారి కాదు, మాణిక్ చంద్ కాదు. వాడేదో 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 చెప్పరా. వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా. పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా? పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా? తీయండ్ర బండ్లు, వాడి తల నేను తీస్తా. పదండ్రా. ఎక్కడా వాడు? వాడే సార్. నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా వేసేయండి సార్ వాడిని. బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే కన్ఫర్మ్. కాల్చండి, కాల్చండి. దగ్గర నొక్కండి. ఏంట్రా నీకు భయం లేదా? దాంతో పెద్దగా పరిచయం లేదు. బయటికి రా, సేలో పంచాయి. కూర్చోండి సార్. సింహాచలం పంచ్ బాగుంది, గట్టి కొట్టాడు. చెప్పండి సార్. ఏంట్రా ఇది? ఎందుకు కొట్టావు? అధ్యక్ష, సింగిల్ ఎజెండా. పేపర్ లో పేరు రావడం కోసం, ఫేమస్ అవడం కోసం. పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా? చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను? అదే సైజ్ బాంబే సౌండ్గా. రేయ్! సింహాచలం రిలాక్స్. సార్, ఎవడో కాన్ఫిస్ గా కొట్టగానే కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది? ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు? ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి. నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు. అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా? ఆ సీఎని వేసేమంటే వేసేస్తావా? సింహాచలం క్యాచ్. నా క్వశ్చన్ లోనే క్వశ్చన్ మార్క్ ఉందిరా. అందుకే గ్రౌండ్ లో దించాను. నీకు ఫైరింగ్ తెలుసా? ఫస్ట్ టైం ట్రై చేశాను, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమా? ముచ్చటేస్తుందిరా. నిన్ను చూస్తుంటే 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా. నా కింద పని చేస్తావా? మీతో పని చేస్తా. అన్నా, వాడిని నెత్తి పగల కొట్టాడు. వాడితో పని చేస్తానంటావేంటి? లేదురా, తెలివితో కొట్టాడు. ఇంకోసారి ఆలోచించన్నా. అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు, మంత్రి బుర్ర. సార్ శాలరీ ఎంత? ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు 1,00,000. 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, నాకే 25 ఇక్కడ. సిగ్గులేదురా? దేనికి? శాలరీ టాలెంట్ కి ఇస్తారు, ఎక్స్పీరియన్స్ కాదు. కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా? ఓర్ బావో, ఓయ్. ఒక రాయితో ఐశ్వర్ రాయ్ కంటే ఫేమస్ అయిపోయినరా? ఏ చూపించు. ఆకాశ్ దెబ్బ, మంత్రి అబ్బా. సూపర్ హ్యా. ఒరే పని చేయండి రా, ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద పోస్టులు వేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా. ముఖ్యంగా మా ఇంటి బయట రోయ్ ఎక్కువ వేయండి. వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా 1 అవర్ లో వైరల్ చేస్తావరా? సూపర్ హ్యా. చేసేస్తా ఇప్పుడు అదే పని. ఏంట్రా ఇది? న్యూస్ అవ్వాలంటే కొంత న్యూసెన్స్ అవ్వాలన్నయ్య. ఎందుకురా ఇదంతా? స్టోరీ ఇప్పుడేగా మొదలైంది, ముందు ముందు చూడు ఎలా ఉంటుందో. రండ్రా. రే! ఏంటో అన్న, ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే. ఏంటన్నా ఇది? సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒకే అయిందని మందుకు పిలిచి అంతా డల్ గా వేస్తావు. సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు, కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటేనా ఇది? నీకు తెలుసుగా సాంబు, మా నియోజకవర్గంలో గన్రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి. ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం. సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా. 100 మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి. 10 ఏండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తాంటే చూపించాల్సింది పవర్ కాదు, ప్రేమ. పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డొప్పేసుకున్నట్టు అవుతుంది. అయితే ఓ పని చేద్దాం, నీకు ఆకాశ్ గురించి చెప్పాను కదా, వాడిని పంపిద్దాం. ఒక్కన్నా? ఆ ఒక్కడే అన్నా, వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ఓల్డ్ సిటీలో పాత బకాయిలన్నీ వసూలు చేసి పెట్టాడు. ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు. ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా,
కలేజా అది వాడిలో అన్లిమిటెడ్. పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు. సరేలే. చెప్పరా. ఓరు బావా పొద్దున్నే లెక్కన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా. ఏంటి ఎయిర్పోర్ట్ కా? నాకు చెప్పకుండా నువ్వు అక్కడో ఫ్లైట్ ఎక్కేస్తానువా? నిన్నెలా వదిలేస్తాను రా. నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నా కాబోయే లవర్ రిసీవ్ చేసుకోవడానికి. ఎవరు బాబా చెల్లె? మన హోమ్ మినిస్టర్ కూతురు రా. ఓ మినిట్స్ కూతురా? ఓ రాజేశో ఓ మినిట్స్ కూతురట. ఏంటే? ఒరేయ్ ఓ మినిట్స్ కూతురుతో పెట్టుకుంటే ఎనకౌంట్ చేస్తారు. వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా. ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ 6 ప్లస్ లా ఉందిరా గుంటా. ఆహా ఆ రేంజ్ లో ఉంది అంతనో. పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్ది అనుకుంటావా? పోయిచ్చి కాదురా పువ్వు పడేసి పడేస్తా. పువ్వు పడేసి పడేస్తావా? అది అలాగా. మరి నువ్వు ఫోన్ పెట్టారా? మళ్ళీ చేస్తాను పెట్టే. ఏ మిస్టర్ ఏంటిది చేతి? ముందు మీరు కాల్ తీయండి. 5 గ్రాముల గులాబీని 50 కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి. ఎవరమ్మా నువ్వు? ఇంప్రెస్ చేస్తున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. వెల్కమ్ టు ఇండియా, ఆకాష్. ఓ నాన్నగారు చెప్పారు. బై ద వే ఐఎమ్ శ్రద్ధ వెరీ ట్రెడిషనల్. రాయ్ మీద ఒపీనియన్ లేదు, పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు. సావిత్రి గారు అంటే ఇష్టం, సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి. అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది. అవును మరి చిన్నప్పటి నుంచి నాది మా నాన్న పోలిక. ఆకాష్ భయపడకండి, వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండిరా. ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు. మేక్ అన్ ఆర్డర్, మేక్ అన్ ఆర్డర్. అందుకే చెప్పుంటా వాడికి ఒంటిగా పంపొద్దని. క్రౌడు కలేజా అన్నాడు. మా సార్ చెప్పిందే కరెక్ట్. నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది. అదే మీరు ఒక 100 మందిని పంపించుంటే వాడు కాపాడతాడని వీడు కాపాడతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కేస్లాట్లో భక్తుడు మృతిలో ఉండేది అమ్మే పరిస్థితి. అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా, ఆడిగట్టా తెలిసిపోయింది అది. నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్. నువ్వే పోయి నువ్వే చెప్పుండావా? నా బిడ్డను చంపేద్దాం అనుకుంటావా? గనిరెడ్డి గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్, ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను. అందుకే కెలికి మరీ రప్పించాను. చావుకి సెకండ్ ఇప్పించి పంపించాను. నేను చేసిన తప్పు అనిపిస్తే మా సార్కి ఫోన్ కొట్టండి, కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి. సార్ సీఎం గారు లైన్ లో ఉన్నారు. సార్ అట్నే సార్ ఓ తూరి డీజీపీని పిలిపిస్తా, నన్ను చూసుకుంటాను సార్. పాప వచ్చిండారు సార్. ఈ ఆదివారము డిన్నర్కి ఇంటికాడికి వస్తాంలే సార్. సరే సార్. ఏమప్పా సార్ ఆ డీజీపీని చాంబర్కి పిలు, ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా. ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుంటావేంది? ఏ పూరినో పొంగలో తినబండ్లా? అదేదో క్రాష్ డయట్ అంటండి. నాది క్రాష్ డయటే, కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డయట్ లో ఉన్నాడు? డైటింగ్ కదమ్మా, ఫైటింగ్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు. ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను. అది జన్మలో జరగదు. ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం లేదా బాబాయ్తో? వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా. అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం, ప్రాణం. నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య, కళ ఉంటది. టాలీవుడ్ ను దున్నేయడానికి పుట్టిన బార్న హీరోనన్నయ్య. చూసావా తల్లి మా పరిస్థితి? ఎగ్జాక్ట్లీ అన్నయ్య. రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు. స్క్రీన్ ను చించేస్తారు నా యాక్టింగ్ చూసి. అవును బావ గారు, మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు కానీ ఈయనలో మంచి యాక్టివ్ దాగున్నారు. తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది. అవును పెద్దనాన్న, సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు. ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి. చూసావా తల్లి, ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు. నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య, నిలబెట్టడానికే పుట్టాను.
అయినా నేను హీరో అయితే మీకే లాభం. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు. నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి నాలాగా. చూడు తల్లి, ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా.